మెగా డిఎస్సి పేరుతోటి దగా డిఎస్సిగా మార్చిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం మెగా డిఎస్సి పక్కన పెడితే అరే మా బతుకులు మార్చే ఉద్యోగాలు ఇవ్వండి రా నాయన అంటే మా బతుకులు ఆగం చేసే జీవాలు ఇస్తున్నారు. ఆ జీవాలు కూడా మా జీవితం, ఎందుకంటే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు వచ్చేది ఉంటే ఆ జీవాలు అడ్డుకుంటాయి. మేమేమంటున్నాం, గతంలో సుప్రీంకోర్టు అనేటువంటిది బిఎడ్ అభ్యర్థులకు హెచ్జిటి పోస్టులు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు బిఎడ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. కానీ ఈ మధ్యలో అదే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కేవలం బిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, హెచ్జిటి పోస్టులు వద్దు అని చెప్పింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 70% బిఎడ్ వాళ్ళతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా పోయి కేవలం బిఎడ్ వాళ్ళతో హెచ్జిటి పోస్టులు అనే ప్రమోషన్ ఇచ్చుకుంటా 70% వాళ్ళనే ఫిల్ చేసి మా గొంతుకు వస్తున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయ్యా, ఎందుకంటే ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రంలో 25,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దాకా 25,000 నుంచి 30,000 దాకా టీచర్ పోస్ట్ అనేటువంటి వేకెన్సీ ఉన్నాయి. మరి ఆ పోస్టులు అనేటువంటి అక్కడున్న అధికారులే 25,000 నుంచి 30,000 దాకా డిఎస్సి పోస్టులు ఇచ్చుకోవచ్చు. గురుకుల, మోడల్ స్కూల్, లైబ్రరీ పోస్టులు అనేక రకాలుగా ఒకే డిఎస్సి ధర పెట్టుకొని ఇచ్చుకుందామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కనీసం విద్యాశాఖ మంత్రి అయినా కదా ఆలోచన చేయగలరా? ఎందుకంటే అయ్యే చెప్పిన వినడు, అధికారులు చెప్పిన వినడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటాడు. కాబట్టి మేమేమంటున్నాం, మెగా డిఎస్సి 25,000 వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే మాకు బిఎడ్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తం మొత్తం చాలా తీరని అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన మీరు ఇవాళ మా కడుపు కొడతా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది బిఎడ్ అభ్యర్థులు చాలా నష్టపోతా ఉన్నారు. 70% ఇవ్వాల్సిన మాకు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తిప్పి కొడితే కూడా కనీసం 10 పోస్టులు కూడా వేకెన్సీ లెక్క లేవు. అందుకోసం డైరెక్ట్ ప్రమోషన్ తోటి హెచ్జిటి వాళ్ళకి ఇచ్చేసి కనీసం మాకు అన్యాయం చేయకండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేతులెత్తి జోడిస్తా ఉన్నాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేవలం బిఎడ్ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలి. 2,500 పోస్టులు ఉన్నటువంటి రిలీజ్ చేయాలి. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే చిలక మాటలు చెప్పే ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడంటే నల్లమల్ల పులి నల్లమల్ల పులి అని చెప్పుకుంటూ ఉంటాడు కదా, ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగ పులులు ఉన్నాం. అటు కావాలంటే మమ్మల్ని అడ్డుకొని చూస్తాం. రేవంత్ రెడ్డి కనీసం ఇంటెలిజెన్స్ ఉంది లేదా, పోలీస్ వ్యవస్థ ఉంది, నీ సామ్రాజ్యం ఉంది, నీ వ్యవస్థతోటి కనీసం నిరుద్యోగుల్ని అనగదొక్కాలని చూస్తే నీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు ఏ విధంగా అయితే నేను గద్దెక్కించినామో అదే విధంగా ఈ బిఎడ్ అభ్యర్థులు కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నీ ప్రభుత్వానికి గద్దె దింపుతాం. అవసరం అనుకుంటే పాతలో తొక్కుతాం. అదేవిధంగా అహంకారం నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పటికైనా మేము చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే 25,000 పోస్ట్ ఉన్నటువంటి డిఎస్సి మీరు భర్తీ చేయకపోతే నెక్స్ట్ వెంటనే ముందు 25,000 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీ స్థానిక సంస్థలోకి వెళ్తారా లేకపోతే ఎలక్షన్లోకి వెళ్తారా మీ ఇష్టం. కాబట్టి మాకు అన్యాయం చేయొద్దని మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇచ్చేస్తా ఉన్నా. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం 2,50,000 మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం. నోటిఫికేషన్ కోసం కనీసం జాడ పత్త కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎప్పుడు చూసినా ఇప్పుడు దాకా 11,000 నోటిఫికేషన్లు డిఎస్సి ధర వచ్చినాయి. దాంట్లో కేవలం 5,000 చిల్లర అంటే 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. అంటే 5,000 పోస్టులు బ్యాక్లకు అట్లనే ఉన్నాయి. ఆ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వరు. అదేవిధంగా వచ్చేసి అయితే దాంట్లో సగానికి పైగా బ్యాక్లకు పోస్ట్ ఉన్నాయి. 6,000 నోటిఫికేషన్లతో పాటు 20,000 పైన 26,000 పైన పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి ఈ 6,000 ప్లస్ ఈ 25,000 మెగా డిఎస్సి అంటే 30,000 మెగా డిఎస్సితో పాటు 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి మా బిఎడ్ యొక్క అభ్యర్థులని, మా యొక్క గోసలని మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిందిగా న్యాయం చేస్తుందని మేము బిఎడ్ అభ్యర్థుల తరపు నుంచి, డిఎస్సి తరపు నుంచి మేము వేల కళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు అన్యాయం చేయకండి, మా గొంతు కోయకండి. ఎందుకంటే కేవలం ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే హెచ్జిటి పోస్ట్ వాళ్ళకు టెట్ రాసిన వాళ్ళకు మాత్రమే మీ పరిగణలోకి తీసుకోవాలని. ఇప్పటికే 2 సార్లు టెట్ వచ్చినా కానీ కనీసం ఒక్కసారి కూడా టెట్ క్వాలిఫికేషన్ కాని వాళ్ళు మన హెచ్జిటి పోస్ట్ వాళ్ళు. కాబట్టి వెంటనే 25,000 మెగా డిఎస్సి రిలీజ్ చేయాల్సిందిగా మేము ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం.